హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పీలేరు నుండి తిరుపతికి అయితే బస్సులో ట్రావెల్ చేస్తున్నాం. ఇదైతే ఏపీఎస్ఆర్టీసీ రాయచోటికి డిపోకి సంబంధించిన ఎక్స్ప్రెస్ బస్. ఇప్పుడైతే మనం పీలేరు నుండి అయితే ప్రజెంట్ ట్రావెల్ చేస్తున్నాం. పీలేరు బస్ స్టాండ్ నుంచి అయితే బస్సు బయలుదేరుతుంది. ఫ్రెండ్స్, పీలేరు నుండి అయితే తిరుపతి 51 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఈ బస్సు కొత్తగా నిర్మిస్తున్న 4 లైన్ హైవే మీదుగా అయితే వెళ్తుంది. సో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుండడం వల్ల ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాను, సారీ ఫర్ దట్. కానీ మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ చిన్నగొట్టిగల్లు, బాగ్రాపేట, ఘాట్ సెక్షన్, అలిపిరి గేట్, అలాంటివి అయితే మెయిన్ సిటీలో రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. సో ప్లీజ్, మీకు గనక వీడియోలు వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి, మీకు రూట్ టోటలీ అర్థమవుతుంది. సో ఆలస్యం చేయకుండా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్లీజ్ ఎంజాయ్ ది జర్నీ.
ప్రజెంట్ అయితే బస్సు రంపచర్ల క్రాస్కి అయితే రీచ్ అయింది. పీలేరు టు రంపచర్ల డిస్టెన్స్ వచ్చి 11 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి తలకోనకి రైట్ సైడ్లో మరో రూట్ వెళ్తుంది. మరి ఆ రూట్ అయితే లెఫ్ట్ సైడ్లో వెళ్తుందట, రైట్ సైడ్ అయితే కాదు. మరి రంపచర్ల క్రాస్ నుంచి అయితే తలకోనకి 32 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. సో ఇదైతే అప్రాక్స్గా బైక్ కార్ అయితే 55 మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు. రంపచర్ల క్రాస్లో అయితే మన ఎక్స్ప్రెస్ బస్కి స్టాప్ ఉంది. అప్రాక్స్ 1 or 2 మినిట్స్ అయితే ఆగుతుందన్నమాట. రంపచర్ల క్రాస్ నుంచి అయితే బయలుదేరాము. సో నెక్స్ట్ వచ్చి చిన్నగుట్టికల్లు బాక్రాపేట అయితే స్టాప్ ఉంటుంది. సో నెక్స్ట్ అక్కడ నుంచి అయితే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా రంగంపేట ఏదైతే ఉందో మోహన్ బాబు యూనివర్సిటీ కాడ అక్కడైతే స్టాప్ ఉంటుంది, శ్రీనివాస మంగాపురం. ఆ తర్వాత తిరుపతి అయితే రీచ్ అవుతుంది. సో వీడియోని అయితే కంటిన్యూస్గా చూడండి. సో మన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ అయితే నాకు యూట్యూబ్లో కావాలి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ వల్ల నాకైతే మోటివేషన్ వస్తుంది. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను చేయగలను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా అయితే తెలియజేయచ్చు. సో రిమైనింగ్ వీడియో అయితే పార్ట్ 2లో ఉంది, అది కూడా వాచ్ చేయండి.